ప్రొద్దుటే లేచాను చూడండి ఎంత ప్రశాంతంగా ఉందంటే తెల్లవారుజామున 4:30 5 ఆ ప్రాంతం అన్నమాట. ఇది మంచు లైట్లు వీధి లైట్లు కూడా తీయలేదు. ఇంత పొద్దుటే ఈ మధ్యలో వీడియో తీయాలి అనే ఐడియానే రాలేదన్నమాట. ఇల్లంతా చూసారా చీకటగా ఉంది. ముగ్గు పెట్టాను. ముగ్గు ఎలా ఉందో చెప్పండి. ఈ ముగ్గులు మెలికల ముగ్గులు అనేది మా పెద్ద నానమ్మ దగ్గర అలవాటు అన్నమాట. ఆవిడ బాగా ఇంకా చిన్నగా పెట్టేవారు. నేను ఇంకా చాలా పెద్దగా పెడుతున్నట్టే చూసారా. అన్నీ మెలికల ముగ్గులే. ఇవి చిన్నగా ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు, ఇలా పెద్దగా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఈ మధ్యన నాకు మిస్టేక్స్ లేకుండా ముగ్గులు వస్తున్నాయి, పర్లేదు. మళ్ళీ గుర్తొచ్చినాయి అన్నీ. అంటే పిండితో ముగ్గు వేయడం మానేసా కదా, సో అందుకనమాట. చూసారా, ఈ ముగ్గు మా పెద్ద నాన్నమ్మకి ఫేమస్. ఇంకా పెద్దగా వేస్తుంది ఆవిడ. నెక్స్ట్ వాకిట్లో ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో వేయలేదు. కానీ ఇంత చిన్నగా వేసాను. దీన్నే ఇంకా 5 గడులతో కూడా వేయొచ్చు అన్నమాట. బాగుందా ఇది కూడా. ఇది ఉత్తర వైపు పక్కకు గుమ్మంలోను అనమాట. ఇది కొంచెం అంతా తెల్లారింది చూడండి. తాడి చెట్లు మా ఇంటి ముందే ఉంటాయి అన్నమాట. బొప్పాయి, ఇది ఉత్తరం వైపు సీతాఫలం, మామిడి ఇవన్నీ అన్నమాట. బయటికి వెళ్ళారండి. బయట అసలు రోడ్లు ప్రశాంతంగా, నాకు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్తా కదా, అలాంటిది ఇక్కడ ట్రాఫిక్కే లేదు ఇవాళ. ఓన్లీ నేను ఈ వీడియో తీసినప్పుడు ఒక్క బైక్ వెళ్ళింది అంతే. అప్పుడు వీడియో ఆఫ్ చేశాను. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో మా రోడ్డు. నాకు చాలా బాగా ఆనందం వేసింది. ఎందుకంటే ఎప్పుడు రాణాగాణ దొణలతో ఉండే మా ఇల్లు ప్రశాంతంగా కనిపించేసరికి ఇలా క్యాప్చర్ చేసుకోవాలి. లైఫ్లో ఒక్కసారి మాత్రమే ఇలాంటివి వస్తాయి కదా, ఎప్పటికి వస్తుందో మళ్ళీ. కాకిగాడు నన్ను తీ అని ఫోజులు కొడుతున్నాడు వీడు. చూసారా మంచంగా పడుతుంది. అది మా ఎదురింటి ఆంటీ. ఇది కాకర పువ్వు, చక్కటి వాసన వచ్చిందండి. పువ్వులు పాద దగ్గరికి వెళ్తే, మీరు కూడా ఎప్పుడన్నా పాదుల దగ్గరికి వెళ్తే ఆ పొద్దున్నే వాసన అనేవి ఎంజాయ్ చేయండి. ఇది దానిమ్మ పువ్వు అన్నమాట. మందారాలు మంచిగా అప్పుడే పెడతా ఉన్నాయన్నమాట. కింద ఆకులు చినుకు పడి ఎడ్ల బండి, గడ్డి బండి వెళ్తుంది చూసారా. ఈ గడ్డి అనేది పశువులకి వేస్తారు, సారవా గడ్డి. దాళవా గడ్డి వేయరు. చూడండి అలా పరిగెట్టించుకెళ్ళిపోతున్నాడు టింగ్ అని. ఇక్కడ మైక్ ఉంది అందుకని చెప్పేసి వాయిస్ తీసేశాను. ఇంకా మంచు తగ్గల, సూర్యుడు వచ్చాడు. అంటే మంచిగా ఫామ్ అవుతున్నప్పుడు నేను తీయలేకపోయాను. సో అదనమాట. ఇంకొంచెం తెల్లారింది. బయట గోమాతలు చూడండి ఎన్ని వచ్చి బజ్జున్నాయో. వీడు చూడండి ఆ వంకే చూస్తూ ఉన్నాడు. బాయో గర్లో నాకు తెలియలేదు, బట్ అన్నీ చూస్తూ ఉన్నాయి నన్ను. నా నీడ కూడా పడింది కదా, చూసుకోవాలి. కానీ ఇది మళ్ళీ మీరు రావు కదా ఎప్పుడో కానీ, అందుకని తీసేసుకున్నా. వీడు చూడండి ఎంత క్యూట్గా బజ్జున్నాడో, చూస్తున్నాడు. వీడియోకి పోజ్ కొడుతున్నాడు వీడు కూడా. అది బాయో గర్ల్ అనేది నాకు తెలియదు, కానీ మీకు చెప్పేస్తున్నాను నేను. మ్యాక్సిమం దీంట్లో అన్ని గర్ల్సే ఉన్నాయి, గోమాతలే అని నా ఫీలింగ్. వీడు చూడండి ఏదో తెచ్చాను అనుకుంటున్నాను. మొన్న రోజున ఇలాగే ఏదో పెడితే ఇంకా గుమ్మం ముందు పడుకొని ఉన్నాయన్నమాట. నేను గుడికి వెళ్ళి వచ్చేసరికి మొత్తం ఇవన్నీ బయట పెద్ద గేటు ముందు. కబోర్డులో ఎందుకో తెలీదు, మామూలుగా కవర్ వేసాను అనుకోండి. ఇప్పుడు వేయడానికి ముందు ఇగో ఇక్కడ చెమ్మ వస్తుందన్నమాట. ఎందుకు వస్తుంది అనేది తెలియలా. ఎందుకు వస్తుందంటే ఏదో వాస్తు చెప్పేది మా ఆడవచ్చు. వాస్తు ప్రకారంగా కబోర్డు ఈ సైడ్కి ఉండడం వల్ల ఇలా వస్తుందంట. సో అది ప్రాబ్లం అని చెప్పారు. నేనైతే ప్రస్తుతానికి ఇలాగా పెట్టేసి కవర్ వేసాను. మీరు కూడా ఇలాగే వేసుకుంటారా? ఏం పండగ ఇవ్వండి. ఇలా అయితే ఒక పాలిథిన్ కవర్ని పెట్టా. ప్రస్తుతానికి ఏం చేయలేం కదా అందుకని. ఇది మీషోలో పెట్టాను. ఏంటి
అనుకుంటున్నారా? ఆ షెల్ఫ్లో ఉన్నాయి కదా బట్టలు పాడైపోతున్నాయి కదా, వాటికి కవర్లు పెట్టా. నేను ఒకటి పెడితే వాడు ఒకటి పంపించాడు. వేరే వాళ్ళు పెడితేనేమో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి వచ్చినాయి, నాకేమో ఇలాంటివి వచ్చినాయి అన్నమాట. ఏం చెప్తాం, కొన్ని జీవితాలు అంతే, ఒకరికి మంచి చేయడమే కానీ మనకి ఏది మంచి జరగదు. మన వల్ల అందరికీ మంచి జరగాలని నా ఉద్దేశం కూడా. సో ఇచ్చినంత వరకు కవర్ అయితే బాగానే ఇచ్చాడు. ఎన్ని వచ్చినాయో కూడా చూడలేదండి, పెట్టి 3 months అయింది. 1 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఉన్నాయి. సో ఇప్పుడైతే బట్టల పరిస్థితి చూసారా, బట్టలు చూసారా ఎలా పాడేశానో, చిందర గందరగోళంగా చేసి పెట్టానా. ఇవన్నీ ఇప్పుడు సదరాలన్నమాట. ఓకే, సదిరాకి చూపిస్తానే. ఎక్కువ సదిరాని చూసారా, ఇంకా ఉన్నాయండి బాబు. ఏదో అలా అలా పెట్టేశాను. కొత్త చీరలన్నీ కొన్ని ఇస్త్రీలకి ఇచ్చాను, కొన్ని బీరువాలో సదిరాను. నాప్కిన్లు రోజు బాక్స్ ఇవ్వాలి కదా, బాక్స్కి షింక్ దగ్గర హ్యాండ్ వాష్ దగ్గర అంతా కావాలి కదా, అందుకని ఒక కవర్లో అయితే పెట్టుకుంటున్నాడు. అక్కడ తీసి పాడేస్తున్నానని. దీంట్లో కలర్ వండేద్దాం, మంచి వాసన వస్తుంది. బయటికి తీసుకెళ్తారు కదా బాక్స్లో, డర్టీ వాసన రాకుండా ఉంటుందని నాఫ్తలిన్స్ వేస్తాను అనమాట. ఇవి చూడండి, ఈ చీర బయట ఆరేద్దాం. ఒకసారి కట్టి ఆడబెట్టాను అనమాట. ఇవి ఇన్నర్స్ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటానని దాంట్లో పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఎవరైనా ఇన్నర్స్ అక్కడ ఇక్కడ పడేసుకుంటాం కదా, అందుకని నా ఇన్నర్స్తో నేను ఎప్పుడు వెతుక్కుంటానే ఉంటా. అందుకని అలా కవర్లో పెట్టుకున్నాను. ఇంకా కొన్ని ఉతికే బట్టల్లో ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయండి. మొత్తం బట్టలు చూసారా ఎలాగో తినేసిందో. మొత్తం ఇక్కడైతే ఒక పట్టు పంచే అమ్మ చీర తినేసిందనమాట ఆ చెమ్మ. సో అలాగైతే పాడు చేసి పెట్టాను. అమ్మకి తెలియగా, తెలిస్తే ఏమంటారో చూడాలి. ఇవి వచ్చేసి షాల్స్ అన్నమాట. ఇది పూజ చేసుకుంటే ఇచ్చారు, ఇది మొన్న సన్మానం చేసి ఇచ్చారు. ఇది అంతకుముందు ఇంట్లోదనమాట. సో ఈ 3 కూడా ఒక కవర్లో పెడితే నీట్గా ఉంటుంది కదా, అందుకని తీసి ఇది కవర్లో పెట్టేశా. ఇది చూసారా, ఇదంతా షెల్ఫ్ అంతా సదరకముందు చూపిస్తే భయపడతారని చూపించలేదు. ఎప్పటికయ్యిందనమాట నా పని. బోర్డు తుడుతాము. ఈ మిర్రరు మీ ఇళ్ళలో కూడా ఇలాగే వస్తుందా? నాకు వారానికి ఒకసారి అద్దాలు క్లీన్ చేసిన, నేనైతే అద్దాలని టిష్యూ పెట్టి తీసుకుంటానండి. ముందు మెత్తటి క్లాత్ పెట్టి తుడిచేస్తాను, మ్యాక్సిమం పోదు. కానీ టిష్యూకి వస్తుంది చూడండి, ఎంత వచ్చిందో చూడండి. తెల్లగా ఉన్నది కొంచెం లైట్గా, అది చూసారా ఎలా మారిపోయిందో. అలాగా అంత దుమ్ము వస్తుంది అనమాట. రోడ్డు పక్కన కార్నర్ చూడండి, కబోర్డ్లో కూడా బల్లి దూరి ఎలా పాడు చేసిందో. నమ్ముతారా? పల్లెటూరు అంటే బల్లులు, ఎలుకలు, పిల్లులు అని మామూలే. 3 నెలలకే అన్నీ దులపాలి అంటే ఎంత కష్టం అంటారు. ఏదో దులిపాను, కవర్లు వేసాను. ఇంకా స్టేషనరీ సదరలేదు, సదరాలి కింద. సదరాక మళ్ళీ చూపిస్తానే. ఇదిగో సదిరేసాను. సదిరితే ఏముండవు, ఈ పొద్దున్నే బాక్సులు పెట్టి హడావుడిలో అటు ఇటు పడేస్తూ ఉంటా. తుడిచేసరికి చూసారా ఎంత నీట్గా వచ్చినాయో అద్దాలు. అయ్యో ఎంత చెత్త వచ్చిందో చూడండి. పేపర్లు అన్నీ బ్రౌనిష్గా అయిపోయినాయి, వైట్ పేపర్లు. అంత దుమ్ము ఉంటుంది అనమాట మాకు, పల్లెటూరు అయినా కానీ. పల్లెటూరులోనే ఎక్కువ ఉంటుంది అనుకోండి. ఈ చెత్త అంతా తీసి బయట పడేద్దాం. ఈ కాగితాలు అయితే మామూలుగా ఇవి కూడా కంపోస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే బయట డస్ట్బిన్లో వేసేసాను. నెక్స్ట్ వచ్చేసేసరికి చూడండి, తీసిన ఎంత డస్ట్ వచ్చిందో చూసారా, నమ్ముతారా? ఇదిగో ఓవరాల్గా షెల్ఫ్ అయితే ఇలా సదిరాను. దగ్గర 4-5 గంటలు పట్టింది, అది వేరే విషయం అనుకోండి. చూసారా ఎంత బ్రౌనిష్గా అయిపోయిందో అరమర తుడిస్తే అద్దాలు.
అదే చేత్తో ఫ్రిడ్జ్ కూడా తుడిచేసుకుందాం. ఈ ఫ్రిడ్జ్ ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ మొన్న జూన్లో పెయింట్లు వేసేటప్పుడు కప్పామని కప్పలేదు. దాంతో దాని నిండా పెయింట్ డ్రాప్స్ ఉండిపోయింది. అవి ఎంత తోమినా పోవట్లేదు. సరే దుమ్ము లేకుండా తుడుచుకుందామని తుడుచుకుంటా ఉన్నాను అనమాట. ఎంత వచ్చిందో చూడండి. ఫ్రిడ్జే కదా అనుకుంటాం. రోజు 2 రోజులకు ఒకసారి అన్న తుడవకపోతే ఏది మన ఆధీనంలో ఉండదండి. అన్నీ పిచ్చి పిచ్చిగానే ఉంటాయి. అంతే అన్నమాట. తుడిచాను. ఇక్కడ అద్దం ఉంటుంది. ఈ అద్దాన్ని ఇంచుమించు ఒక 30 సంవత్సరాల హిస్టరీ ఉందన్నమాట. మా అత్తగారి హయాంలోదంట. చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ హ్యాండ్ వాష్ ఉంటుంది కదా, దాని దగ్గర పెట్టా. అక్కడ ఇక్కడ పెట్టడం ఎందుకు, హ్యాండ్ వాష్ దగ్గర అయితే వాడతాం కదా. వాటర్ ఫిల్టర్ కూడా దుమ్ము పట్టేసింది. ఇక్కడ హ్యాండ్ వాష్ ఉంటుంది, అది ఎంత దుమ్ము పట్టేసింది అనమాట. మామూలుగా హ్యాండ్ వాష్ ఏయో పెడతా ఉన్నారండి మాకు పల్లెటూరులో. కాస్ట్లీగా పెట్టి అవి మెయింటైన్ చేయలేకపోతే చిరాగ్గా అయిపోయి ఎందుకు వచ్చింది చెప్పండి. ఇలా లిక్విడ్ అయితే వేసి కొంచెం స్క్రబ్బర్ మెత్తబడిపోతుంది కదా, దాంతో అయితే తుడుస్తా. ఇది అంతా తుడిచిన మా వాటర్ కనుకుంటా మక్కిలి పట్టేసి గార పట్టేసి పంపు అంతా ఏదో తుప్పు వచ్చేసినట్టు అలా ఉంటుంది. వాటర్ డిఫరెన్స్ అన్నాడు మొన్నే. దాన్ని కూడా అయితే చక్కగా కడిగేసి చూసారా ఎంత తెల్లగా వచ్చిందో. మెరిసిపోతుంది కదా, తుడిచేసి పెడతా. ఎందుకంటే ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకునేది నేను ఒక్కదాన్ని అనమాట. మా వారైతే వెళ్ళి కిచెన్లో షింక్లో కడుగుతాడు ఆయన. అదనమాట. ఇది కూడా తుడిచేసి ఇక్కడ నాప్కిన్ వేసేసుకుందాం. దీనికి కూడా తెగ దుమ్ము పడుద్ది. మీకు కూడా పడద్దా? నాకైతే కావాల్సినంత దుమ్ము. నెక్స్ట్ వీడియోస్లో అయితే కంపల్సరీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వారానికి ఒక్కసారైనా పెట్టాలనేది నా కోరిక. ట్రై చేస్తాను. ఇల్లు సదురుతున్నాను కదా, ఎక్కడెక్కడ ఏంటేంటియో తీసుకొచ్చి ఇక్కడే ఉన్నాయన్నీ అన్నీ తీసి సదురుతూ ఉన్నాను ఇంట్లో. అంట్లు చూసారా, ఇప్పటికి ఒక 2-3 షింకులు తోమాను, అయినా ఇంకా వస్తూనే ఉన్నాయి. మీరు కూడా షింకులోనే తోముతారా, బయట తోముతారా? జనరల్గా అయితే ఎవ్రీ ఇయర్ నేను బయటే వేయించుకుంటాను. పిల్లలు ఉంటారు కదా, ఈ ఇయర్ పిల్లలు లేరు. ఇన్ని సామాన్లు నేను లోపలికే బయటికి నాకు అంత పేషెన్సీ లేదనమాట. అందుకని ఇక్కడే తోమేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 300 రూపాయల డబ్బులు అంట్లు తోమానండి. అవన్నీ వీడియో అయితే తీయలేదు. ఓవరాల్గా కడిగి ఆరబెట్టినప్పుడు కూడా చూపించాలని అనిపించలే. ఏముంది, ప్రతి ఇంట్లోనూ సహజంగా అన్ని సామాన్లు ఉంటాయి. ఎవరో ఒకరు ఇచ్చినవి ఇవే సరిపోతాయి ఇంట్లో. అది కావాలి ఇది కావాలని మనం కొనుక్కున్నాయి కదా. మీరు కూడా అలాగే ఉంటాయి కదా. సంక్రాంతి అంటేనే ఇంక ఇది పైన ఉంటాయి ఒక 5-6 ఎలా చెప్పను, గోను సంచుల్లో కట్టేసి ఉన్నాయన్నమాట. గోను సంచి అంటే చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయో. ఇంకా నేను ఇంకా ఉన్నాయి కదా, మా అయ్యగారు సంవత్సరం కానీ తీసి తుడిచాను. అందుకని ఇంక ఇప్పుడు ఏం పెట్టుకోవాలా. కుక్కర్, మా వారు పియ్యల బియ్యం తింటారు. ఆ పియ్యల బియ్యం ఏమో పాత అయ్యేసరికి పొంగిపోయి కుక్కర్ అంతా పాడైపోతుంది అనమాట. అందుకని చెప్పేసి అయితే కడుగుతాను రోజు. ఇత్తడి సామాన్లు కూడా తెచ్చాను. ఈ మామూలుగా రోజువారీ వాడేయే గ్లాసులు అలాంటివి కూడా తెచ్చి కొంచెం చింతపండు వేసి అట్లలో నానబెట్టి ఉంచాను. నానితే కొంచెం త్వరగా వదులుతాయి కదా. కొంచెం అంత ఇత్తడి సామాన్లకి పీతాంబరం అయితే వేస్తానండి నేను. ఎందుకంటే అవి ఎక్కువ ఉంటాయి కదా ఇంట్లో, కొంచెం ఇబ్బంది. వెండి బంగారానికి అయితే పీతాంబరం పెట్టను, అరిగిపోతాయి అని. ఈ తెల్ల సామాన్లు ఇత్తడి రాగి వాటికి మాత్రం పీతాంబరం పెడతాను. డబ్బాలు చూసారా, ఇవన్నీ మాకు ఏదో ఒక గిఫ్ట్గా ఇచ్చినాయి అనమాట. ఒక రోజున వచ్చిన గిఫ్ట్లు కూడా ఒక వ్లాగ్ చేస్తే పోద్ది. భలే ఐడియా వచ్చింది కదా, చూడాలి. ఇక చూసారా ఎన్నంట్లో ఉన్నాయో. ఇంటి నిండా సామాన్లే, ఏది లేకపోయినా జరగదు. అవసరమైనప్పుడు ఇద్దరు ఎవరన్నా కొత్తగా చుట్టాలు వచ్చారనుకో, వాళ్ళు ఉన్నాయి చాలా అనమాట. అట్లా ఇన్నంట్లో దాంట్లో ఒకటి వేస్తే ఇదంతా కూడా తుడిచేసాను చేత్తో.
ఈ నానిని అనమాట. ఇవి కూడా తోమేసుకుందాం. నేనైతే ఇత్తడి సామాన్లకి చింతపండు వేస్తాను. ముందు చింతపండు పెట్టి తోమేసేసి తర్వాత అయితే పీతాంబరం పెట్టి తోముతాను. దానివల్ల ఏమవుతాయి అంటే త్వరగా వదులుతాయి, బంగారంలో మెరిసిపోతాయండి ఇలా తోముకుంటే. రాగివి కూడా అంతే. రాగివి అయితే అసలు ఊరికే ఇంకా మెరిసిపోతూ వస్తాయి, భలే వస్తాయిలే. ఈ ప్లేటు ఎక్కడో భూగర్భంలో దాసినట్టు దాసా ఇప్పుడు దాకా. ఏమైంది అని ఇల్లంతా ఎతికా. అది తీరా డైనింగ్ హాల్ షెల్ఫ్లో కింద లోపల పక్కకి వెళ్ళిపోయి కనిపించలేదన్నమాట. ఏదో చేసేసా అనుకుంటే ఏం చేస్తాను, నా బంద ఏం చేయలే, లోపల ఉందన్నమాట. అందుకని అదంతా మురికి పట్టేసింది. ఇది మా మేనత్తగారు పోతే పునిస్తారు కదా, అలా ఇచ్చారు మా పెద్ద నానమ్మ గారి పెద్ద అమ్మాయి గారికి. ఇంచుమించు ఇది 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయ్యింది ఇది నాకు ఇచ్చి. ఇలాంటివి చాలా ఉన్నాయండి ఇంట్లో. పురావస్తు శాఖలో దొరికినట్టు ఒక్కోటి ఎక్కడెక్కడో పెట్టేస్తూ ఉంటాం అవసరం ఏముందని. అవన్నీ ఇలాగా సంవత్సరానికి ఒకసారి బయటపడతా ఉంటాయి అన్నమాట. మీ ఇళ్ళలో కూడా మ్యాక్సిమం నాకు తెలిసి ఇలాగే ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. ఇదండి. నెక్స్ట్ వీడియోస్లో అయితే వారానికి ఒకసారి కంపల్సరీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేది ఏదో ఒకటి చూపిస్తాను. ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.